యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. పుల్లరా, ఈ వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు అనంటే, ఈ పర్వతాలు ఈ మెట్టలు దేవుని యొక్క రాకడ సమయంలో తొలగిపోతాయి. కానీ ప్రస్తుతము రాయబడినటువంటి దీని యొక్క భావం ఏంటంటే, ఈరోజు ఈ భూమి మీద జీవిస్తున్న మన జీవితంలో పర్వతాలు లాంటి ఉద్యోగాలు, పర్వతాలు లాంటి పదవులు, పర్వతము లాంటి మనుషులు, పర్వతము లాంటి ఆస్తులు ఈరోజు మనందరికీ కొన్నిసార్లు ఉన్నాయని మనం గర్వపడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము పుటము వేయబడినటువంటి మాట, పరిశీలన చేయబడినటువంటి మాట, సమస్తము ఎరిగినటువంటి దేవుడు జరగబోతున్న వాటిని ముందుగానే గ్రహించి మన జీవితంలో మనకు అనుకూలమైన సమయంలో ఉపయోగపడే నిమిత్తం దేవుడు మనకు అందచేశాడు. ఈరోజు పర్వతముల లాంటి మనుషులు ఒకవేళ తొలగిపోయినా, అలాంటి ఆధారాలు కోల్పోయినా, అంటే కోల్పోయే ప్రమాదం ఉందని, కోల్పోతామని, అలాంటి వారందరూ దూరమైపోతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పటికీ మనకి చాలామందిలో అనుభవం ఉంది. ఎన్నోసార్లు మనం నాకేం పర్వాలేదు, నా ఆరోగ్యం పర్వాలేదు, ఫైనాన్షియల్గా నాకే ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి, నా బలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎంతోమంది కుప్పకూలి అనారోగ్యానికి బానిసైపోయి బలైపోయి మంచానికి పరిమితం అయిపోయిన వారు ఉన్నారు. ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కోల్పోయి నిరాధారులుగా జీవించేవారు ఉన్నారు. అందరూ ఒకేసారిగా దూరమైపోయి శత్రువులైపోయి నిన్ను ఒంటరిని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం నెరవేరుతూ ఉంది. ఒకవేళ ఎప్పటికీ కూడా అదే అతిశయంతో మనము ఒకవేళ నడుస్తున్నట్లయితే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, పర్వతం లాంటి మనుషుల మీద, పర్వతం లాంటి ఆ యొక్క ఆస్తుల మీద నువ్వు ఆధారపడద్దు. ఎందుకంటే ఒక దినాన ఇవన్నీ పోతాయి. కానీ పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తలిల్లిపోయినా దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడి, నా మీద ఆనుకొని జీవించే మిమ్ములను నా కృప మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు అని. కనుక దేవుని యొక్క కృప పొందడానికి మనందరము అనర్హులమే, అర్హత లేని వారమే. కానీ మహానుభవుడైనటువంటి ప్రభు అయినటువంటి దేవుడు తన కృప చేత నిన్ను ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు, బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడక ప్రభు మీద ఆధారపడితే ఆయన కృప చేత నీవు నడిపించబడతావు.